పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, పవిత్ర గురువార వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రియులారా, నిన్నటి రోజున మనం ఇదే పవిత్ర గురువార వాక్య పరిచర్యని ఒక కోణము నుంచి ధ్యానం చేయడానికి ప్రయత్నం చేశాం. అదేమనగా యేసు ప్రభు దివ్య సప్రసాద స్థాపన, గురుత్వ స్థాపనను గురించి మనం ధ్యానం చేశాం. ఈ రోజున యేసు ప్రభు శిష్యుల పాదాలు కడిగినటువంటి ఆ యొక్క భావోద్వేగముతో కూడినటువంటి ఆ సన్నివేశాన్ని, ఆ సంఘటనను ధ్యానం చేస్తూ యేసు ప్రభు ఇచ్చినటువంటి ప్రేమాజ్ఞను గురించి ధ్యానం చేయడానికి ప్రయత్నము చేద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనము 4 నుండి 6 వరకు వచనములు. అది పాస్కా పండుగకు ముందటి దినము. యేసు తాను ఈ లోకమును వీడి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ సమీపించినదని గ్రహించెను. ఈ లోకమున ఉన్న తన వారిని ఆయన ప్రేమించెను, వారిని చివరి వరకు ప్రేమించెను. తాను మరలా తండ్రి వద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి భోజన పంక్తి నుండి పైకి లేచెను. పిమ్మట తన పై వస్త్రమును తీసివేసి నడుమునకు తుండుగుడ్డ కట్టుకొని ఒక పళ్ళెములో నీరు పోసి తన శిష్యుల పాదాలు కడిగి నడుమునకు కట్టుకున్న తుండుగుడ్డతో తుడువనారంభించను. అట్లు ఆయన పేతురు యొద్దకు రాగా, ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా అని అడ్డుపడెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరులారా, పెద్ద బేస్తవారం రోజున, పవిత్ర గురువారం రోజున సాయంత్రం పూట జరిగేటువంటి ఆ కడరా భోజన సాంగ్యములో అన్నిటికంటే కూడా భావోద్వేగమైనటువంటి సన్నివేశం, సంఘటన, మన విచారణ గురువు కానీ ఒక గురువు కానీ ఆ విచారణలో ఉన్నటువంటి కొంతమంది పాదాలు కడగడం. ఇది గురువు తనంతట తానుగా చేయడం లేదు. క్రీస్తు స్థానములో ఉండి క్రీస్తు ప్రతినిధిగా క్రీస్తు చేసినటువంటి ఆ కార్యాన్ని జ్ఞాపకార్థంగా మరొకసారి జీవిస్తూ విశ్వాసులకి యేసు ప్రభు ఆనాడు ఏ కార్యాన్ని చేశాడో అది తెలియజేయడానికి గురువు మరొకసారి ఆ కార్యాన్ని అర్థవంతంగా, అది ఒక సంస్కారం, దివ్య సంస్కారపరమైనటువంటిది, దానిని మరొకసారి ప్రతి సంవత్సరము కూడా పవిత్ర గురువారం రోజున, పెద్ద బేస్తవారం రోజున జరుగుతుంది, చేస్తారు. ఈనాడు జరిగేటువంటి ఈ శిష్యుల పాదాలు కడిగేటువంటి సాంగ్యం ప్రియులారా, యేసు ప్రభు యొక్క సేవ, వినయము, త్యాగము, ప్రేమకి అద్దం పట్టేటువంటి సాంగ్యాలు. అదేవిధంగా శిష్యుల యొక్క పాదాలు కడగడము ద్వారా క్రీస్తు ప్రభు ప్రియులారా తన యొక్క హృదయం ఎటువంటిది, తాను ఎటువంటి బలిదానాన్ని మన కొరకై చేయబోతున్నారు, ఆయన సంఘాన్ని, శ్రీసభని, గురువులను, ముఖ్యంగా సంఘాన్ని యావత్తును కూడా ఎటువంటి జీవితానికి, అంటే వినయము, దీనత, పాదాలు కడిగేటువంటి దీనతకి పిలుపునిస్తున్నాడని ఈ సాంగ్యాలు మనందరికీ కూడా బోధిస్తున్నాయి ప్రియులారా. ముఖ్యంగా ఈ కార్యాన్ని చేయడము ద్వారా ఇది ఒక ఆచారం మాత్రమే కాదు ప్రియులారా, ఇది ఒక దివ్య సంస్కార సూచన. కొంచెం లోతైన పదాలు. ఇది ఒక దివ్య సంస్కార సూచన, ఒక ఆచారం మాత్రమే కాదు. అలనాడు క్రీస్తు ప్రభువు శిష్యుల కొరక ఏం చేయబోతున్నాడు, మానవాళి కొరక ఏం చేయబోతున్నాడు, అదేవిధంగా తన బాటలో నడవలసిన శిష్యులు కూడా ఏం చెయ్యాలి అనేటువంటిది నేర్పించటానికి ప్రభువు శిష్యుల పాదాలు కడుగుతున్నారు. అదేవిధంగా
ఇది ఒక దివ్య సంస్కార సూచన, ఒక సాదృశ్యం అని చెప్పాను. పాదాలు కడగటం అంటే అది బాహ్యమైన పాదాలు కడగటం మాత్రమే కాదు. అది దేనికి సూచన అంటే క్రీస్తు భగవానుడు తన యొక్క రక్తముతో మనల్ని కడగబోతున్నాడు. ఆయన చేత మనం కడగబడకుండా మనం ఆయన పరిచర్యలో పాలు పంచుకోలేం. ఆయన రక్తము చేత నేను కడగబడకుండా నేను ఆ క్రీస్తు ప్రభు యొక్క దివ్య సంస్కారాలని నేను నెరవేర్చలేను. కాబట్టి కొద్దిగా లోతైనటువంటి అర్థాలు ప్రియులారా. ప్రభువు నన్ను కడగటానికి నేను అనుమతిస్తేనే ప్రభువుని ఆయన యొక్క పరిచర్యలో కూడా నేను భాగస్థుడవుతాను. అందుకే పేతురు గారు, ప్రభువా నువ్వు నన్ను కడుగుతావా, నా పాదాలు కడుగుతావంటే ప్రభు ఏమన్నారు? నేను నిన్ను కడగకపోతే నాలో పాలిభాగం ఉండదు నీకు అని చెప్పారు. వాక్యాలను నిదానంగా ధ్యానం చేయడానికి ఆత్మీయంగా ప్రయత్నం చేద్దాం. మొదటిగా ప్రియులారా, యోహాను సువార్త 13వ అధ్యాయము 4-5 వచనాలు జాగ్రత్తగా విందాం. పిమ్మట యేసు పై వస్త్రమును తీసివేసి నడుమునకు తుండుగుడ్డ కట్టుకొని ఒక పళ్ళెములో నీరు పోసి తన శిష్యుల పాదాలు కడిగి నడుమునకు కట్టుకున్నట్టు తుండుగుడ్డతో తుడువనారంభించను. శిష్యులందరూ కూడా మేడపై గదిలో కడరా భోజనాన్ని భుజిస్తున్నారు. ప్రియులారా, ఈ సందర్భంగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే మత్తయి, మార్కు, లూకా సువార్తలలో పాదాలు కడిగినటువంటి సాంగ్యం మనం చూడం. కానీ యోహాను సువార్తలో మాత్రం ఇది లిఖించబడింది. ఇది తప్పనిసరిగా జరిగింది. యోహాను గారు ఆ కార్యములో భాగస్థుడు. ఈ సువార్తను రాసినట్టు యోహాను గారు వివిధ కారణాల చేత ఆయా సువార్తీకులు కొన్ని వారి యొక్క సువార్తలో జోడించలేకపోయారు. ఏది ఏమైనా కానీ యేసు ప్రభు శిష్యుల పాదాలు కడగడానికి లేచాడు, తన పై వస్త్రాన్ని తీశాడు. ఆశ్చర్యకరంగా వాళ్ళు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఇదేంటి, ఈయన మామూలు మా గురువు కాదు, ఈయన ప్రభువు దేవుడు, మేము నమ్మాం. చచ్చిపోయినటువంటి వాళ్ళని జీవంతో లేపినట్టు మహానుభావుడు, దేవుని కుమారుడు. పేతురు గారు చెప్పిన నువ్వు సజీవ దేవుని కుమారుడు అని క్రీస్తువి, ఈయన మా పాదాలు కడుగుతాడేంటి? ఇది ఎలా సాధ్యం? యూదుల యొక్క ధర్మశాస్త్ర సంప్రదాయం ప్రకారం ఒక బానిస యజమానుని యొక్క పాదాలు కడగవలసిన అవసరం లేదు. జాగ్రత్తగా వినండి. ఒక బానిస యజమానుని యొక్క పాదాలు కడగవలసిన అవసరం లేదు. కానీ ఆ యొక్క బానిసలు ఏం చేసేవాళ్ళు అంటేనంట, అప్పుడప్పుడు తమ యజమానుని యొక్క పాదాలు కడిగేవాళ్ళంట. దేనికోసం? వారికి విధేయతను చూపించుకోవడానికి, వారు తమ యజమానునికి నమ్మకపాత్రంగా ఉంటాము అని నిరూపించుకోవడానికి. అయ్యా, నేను నీ పాదదాసుడిని, నేను నీ పాదదాసుడిని అని చెప్పుకోవడానికి, నిరూపించుకోవడానికి, తమ యజమానునికి తెలియజేయడానికి ఒక అర్థం వచ్చేటట్లుగా అప్పుడప్పుడు యజమానుని యొక్క పాదాలు కడిగేవారంటండి. కానీ అటువంటిది ఇక్కడ గురువు, బోధకుడు, అంతకంటే మిన్నగా దేవుని కుమారుడు, సజీవ దేవుని కుమారుడు అయినటువంటి క్రీస్తు ప్రభువు వాళ్ళ పాదాలు కడుగుతున్నారు. ఏమి నేర్పిస్తుంది? ఏమి నేర్పిస్తున్నారు యేసు ప్రభు తన శిష్యులకి, నీకు నాకు కూడా? ఏమిటి అంటే ప్రియులారా, ప్రభువు అన్నిటికంటే ముఖ్యంగా తనను తాను పరిపూర్ణంగా తగ్గించుకున్నాడు. దీనిని గ్రీకు భాషలో ఏమంటారంటే కెనోసిస్ అంటారండి. కెనోసిస్ అంటే అర్థం ఏంటంటే తనను తాను పూర్తిగా ఖాళీ చేసుకోవటం, టు ఎంప్టీ వన్ సెల్ఫ్. తనను తాను పూర్తిగా ఇంకా ఖాళీ చేసుకున్నాడు. అంతకంటే తక్కువగా ఇంకెవరు చేసుకోలేరు. తనను తాను పూర్తిగా ఒక సేవక రూపాన్ని, అత్యంత సేవక రూపాన్ని దాల్చి వారందరికీ ఒక సందేశాన్ని ఇచ్చారు. ఏంటంటే, మీరు నన్ను గురువు, బోధకుడు అంటున్నారు కదా, మరి నేనే మీ పాదాలు కడిగాను కదా.
మరి మీరు కూడా ఒకరి పాదాలు ఒకరు కడుగుకోవాలి. అంటే మీరు సేవకులై ఉండాలి. ప్రభు వాక్యములో పలికినట్లుగా ప్రియులకు దేవుని బిడ్డలారా, మత్తయి శుభవార్త 20వ అధ్యాయం 28వ వచనంలో చెప్పినట్లుగా మనుష్య కుమారుడు సేవ చేయించుకోవటానికి రాలేదు కానీ సేవ చేయడానికి వచ్చాడు. అదేవిధంగా యేసు ప్రభు శిష్యుల పాదాలు కడగడము ద్వారా కొంతమంది శిష్యులలో ఉన్న అపోహలన్నీ తొలగించేశారు, అపోహలన్నీ తీసేశారు. ఏమిటి అపోహలు? ఇశ్రాయేలు ప్రజలు మెస్సయ్య వస్తాడని నమ్మారు, మెస్సయ్య రావడానికి ఎదురు చూశారు. కానీ ప్రియులారా, వాళ్ళు ఊహించిన మెస్సయ్య ఎవరంటే ఒక శక్తివంతమైనటువంటి, ఒక అధికారముతో ఉన్నటువంటి, ఒక రాజదర్పముతో ఉన్నటువంటి, ఒక పలుకుబడి ఉన్నటువంటి, ఒక ఇతరులందరినీ సేవకులుగా చూసేటువంటి మెస్సయ్యని వాళ్ళు ఎదురు చూశారు. కానీ యేసు ప్రభు శిష్యుల పాదాలు కడగడము ద్వారా మీరు అనుకుంటున్నట్లుగా నేను అటువంటి మెస్సయ్యాని కాదు. మెస్సియా గ్రీకులో క్రిస్తోస్, క్రీస్తు అంటే అది ఒక బిరుదండి, అభిషిక్తుడు అని అర్థం, రానున్నవాడు అని అర్థం, దేవుని చేత పంపబడినటువంటి వాడు అని అర్థం. అవును, ఇశ్రాయేలు ప్రజలు ఎదురు చూశారు. చెప్పినట్లుగా వాళ్ళు ఎదురు చూసింది ఒక శక్తివంతమైనటువంటి, ఒక అధికారముతో కూడినటువంటి, ఒక రాజరక దర్పముతో కూడినటువంటి మెస్సయ్య అని. కానీ ప్రభు శిష్యులకి ఏమి నేర్పిస్తున్నారంటే, లేదు లేదు, మీరు పొరబడుతున్నారు, నేను ఆ విధంగా రాలేదు, నిజమే నేను సజీవ దేవుని కుమారుడినే. కానీ ఫిలిప్పి పత్రికలో 2వ అధ్యాయం 6-7 వచనాలలో పలికినట్లుగా ఆయన దైవ స్వభావములో ఉన్నా కానీ తనను తాను రిక్తుని చేసుకొని సేవక రూపమును దాల్చి శిలువ మరణం వరకు కూడా దేవునికి విధేయుడై ఉన్నాడు. సేవక రూపమును దాల్చాడు, సేవకుడుగా మారిపోయాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభు తనను తాను ఎటువంటి త్యాగాన్ని, ఎటువంటి సేవకుడుగా ఆయన ఉండబోతున్నాడు అనే సత్యాన్ని మనకి ఎరుకపరుస్తున్నాడు. పిల్లరా, ఇదిగో 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో చాలా చక్కని మాట ఉంటుందండి. ఆయన ధనవంతుడై ఉండి కూడా మన కొరకే తనను తాను దరిద్రుడిగా మార్చుకున్నాడు, దీనుడిగా మార్చుకున్నాడు. కథోలిక ట్రాన్స్లేషన్లోనైతే పేదవాడుగా అయ్యాడు, మన కొరకై దీనుడిగా అయ్యాడు. మొదటిగా మనందరం నేర్చుకోవలసింది, నీవు నేను విశ్వసిస్తున్నటువంటి యేసు భగవానుడు ప్రియులారా ఒక దేన సేవక రూపాన్ని దాల్చి ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభువు యోహాను సువార్త 13వ అధ్యాయములో 4-5 వచనాలలో పిమ్మట తన పై వస్త్రమును తీసివేసి నడుమునకు తుండుగుడ్డ కట్టుకొని ఒక పళ్ళెములో నీరు పోసి తన శిష్యుల పాదములు కడిగి నడుమునకు కట్టుకున్న తుండుగుడ్డతో తుడవనారంభించను చదువుకున్నాం. ఏమి నేర్పిస్తుందంటే ఇది, నీవు నేను విశ్వసిస్తున్నటువంటి ఆ మెస్సయ్య ఒక సేవక రూపాన్ని దాల్చిన మెస్సయ్య. ఆయన ఒక సేవకుడిగా ఈ లోకానికి వచ్చాడు. దైవ కుమారుడై ఉన్నప్పటికీ కూడా తనను తాను సేవించబడుటకై రాలేదు, కానీ సేవ చేయడానికై వచ్చాడు. ఇది ఆయన మనకు చూపించేటువంటి మహా గొప్ప ఆదర్శం. ప్రియులకు దేవుని బిడ్డలారా, దీనిని మనందరం కూడా గుర్తుంచుకోవాలి. ఇక రెండవది, ఈనాటి శిష్యుల పాదాలు కడగడము ద్వారా ప్రభువు మనకు నేర్పించేటువంటి సత్యం ఏంటంటే పిల్లారా, ఆయన పాదాలు కడుగుతూ పేతురు గారి దగ్గరికి వచ్చాడు. వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 6వ వచనము. అట్లు ఆయన పాదాలు కడుగుతూ పేతురు వద్దకు రాగా, ప్రభువా నీవు నా పాదములు కడుగుదువా అని అడ్డుపడాను. సహజంగా తండి, యేసు ప్రభువుని గురించి పేతురు మత్తయి శుభవార్త 16వ అధ్యాయములో 20 వచనం నుంచి మనం చదువుకుంటే 18వ వచనం నుంచి మనం నీవు సజీవ దేవుని కుమారుడైన క్రీస్తువుని ఆత్మ ప్రేరణతో పలికాడో, ఆ సజీవ దేవుని కుమారుడైన క్రీస్తు నా పాదాలు కడుగుతుంటే ఎలా తట్టుకోగలుగుతాడు పేతురు? ధర్మబద్ధంగానే అడిగాడు. నీవు నా పాదములు కడుగుదువా అని అడిగాను.
నేను చేయుచున్నది ఇప్పుడు నీవు గ్రహింపలేవు, ఇక మీదట తెలుసుకొందువు అని యేసు పలికెను. నీవు నా పాదములు ఎన్నటికీ కడగరాదని పేతురు పలికెను. ఇక్కడ ముఖ్యమైన మాట ఉంది, వినండి. అందుకు యేసు, నేను నిన్ను కడగని పక్షమున నాతో నీకు భాగం ఉండదో. దెర్ ఈస్ ఎ సాక్రమెంటల్ సెన్స్ అండ్ మీనింగ్ హియర్. ఇక్కడ దివ్య సంస్కారానికి కూడినటువంటి ఒక పరమార్థం ఉందండి. ఇక్కడ ఏమిటి అంటే, ఇక్కడ కడగటము అంటే బాహ్యంగా కడగటం మాత్రమే కాదు. క్రీస్తు ప్రభువు మనల్ని జ్ఞానస్నానములో జలము ద్వారా, ఆత్మ ద్వారా, తన రక్తము ద్వారా మనల్ని కడుగుతాడు. చూడండి, అది ఇక్కడ ముఖ్యం ప్రియులారా. ప్రభు ఏమంటున్నాడు పేతురు గారితో, నేను నిన్ను కడగని పక్షమున నీకు నాలో భాగము లేదు, నాతో నీకు భాగము ఉండదు. యోహాను 13:8 మనం చదువుకుంటే, ఏమిటి నాలో భాగం ఉండదు అంటే, దానికి ముందు ఒక మాట చెప్తాడు. నేను చేయుచున్నది ఇప్పుడు నీకు అర్థం కాదు, ఆ తర్వాత అర్థమవుతుంది. ప్రభువు శిష్యులకి నీకు నాకు ఒక సందేశాన్ని ఇస్తున్నాడు. ఏమిటి అంటే, నేను నిన్ను కడుగుతున్నాను. ఈ కడగటం మామూలు కడగటం కాదు, నా రక్తముతో కడుగుతున్నా. నేను మరణించి నీ కొరకై నా పరిశుద్ధ రక్తముతో నిన్ను కడుగుతున్నాను. తద్వారా నీ పాపములు క్షమించబడి నిన్ను యాజకుడిగా మారుస్తున్నాను. నా పరిచర్యలో నీకు భాగాన్ని ఇస్తున్నాడు. ప్రభు ఆ పదాన్ని వాడాడు, నాతో నీకు భాగము ఉండదు. ఈ గురుత్వములో, ఈ యాజకత్వములో నీకు భాగం ఉంటుంది. ఎప్పుడు నువ్వు నా చేత కడగబడినప్పుడు, నా చేత అభిషేకించబడినప్పుడు. నీటితోటి అభిషేకం, నీటితోటి కడగటం అంటే అది అభిషేకం. యేసయ్య రక్తముతోటి, పరిశుద్ధాత్మతోటి అభిషేకం. ప్రియులారా, చాలా ముఖ్యమైన మాటలు ఇవి. యాజకుడు కూడా మొదటిగా తనను తాను క్రీస్తు చేత కడగబడాలి. ఆ తర్వాత ఆయన యాజకుడు క్రీస్తు ప్రతినిధిగా మారతాడు, క్రీస్తులో భాగస్థుడవుతాడు, క్రీస్తుతో ఒకటవుతాడు, అపర క్రీస్తుగా మారతాడు, మరో క్రీస్తుగా మారి తానే క్రీస్తుగా భాగస్థుడవుతాడు. భాగం అంటే కలిసిపోతాడు, ఇంకా క్రీస్తులో కలిసి మమేకమవుతాడు, ఒకటైపోతాడు. పౌలు గారు పలుకుతారు కదా, ఇక నేను జీవించినది నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. ఇది ఎలా సాధ్యం? యేసయ్య కడుగుతున్నాడు పరిశుద్ధాత్మతో, తన పవిత్ర రక్తముతో, జలముతో కడిగి యాజకత్వంలో పాలిభాగం ప్రసాదిస్తున్నాడు. పిల్లారా, యోహాను సువార్త 1:7 యోహాను రాసిన మొదటి లేఖ 1:7 యేసు రక్తము మన పాపముల నుండి శుద్ధి చెయ్యను. పాపులమైన మనల్ని ప్రభువు మొదటిగా తన పరికరాలుగా వాడుకోవాలంటే మనం కడగబడాలి ఆయన చేత. అప్పుడే మనం ఆయన పరిచర్యలో భాగస్థులమవుతాం. యేసు రక్తము మనను ప్రతి పాపము నుండి కడిగివేస్తుంది, శుద్ధి చేస్తుంది. హెబ్రీలకు రాయబడిన లేఖ 10:22 మన హృదయములు శుద్ధి చేయబడి పరిశుద్ధ జలముతో కడగబడినటువంటి వారమై దేవుని సమీపించాలి. మనం పరిశుద్ధ జలం అంటే నీరు మాత్రమే కాదండి, దానికంటే లోతైన అర్థం. రక్తము చేత కడగబడాలి, క్రీస్తు రక్తం. అదే దానికి సాదృశ్యం. ఇప్పుడు యోహాను సువార్త 15:3 నేను మీతో చెప్పిన వాక్యము చేత మీరు ఇప్పుడు శుద్ధులైతరి. ఇప్పుడు తన రక్తము చేత సాదృశ్యముగా శిష్యులను కడుగుతున్నాడు. ప్రియులారా, ప్రభువు మనల్ని కడగటం అంటే మనల్ని తనతో ఐక్యం చేసుకోవటం, తనతో కలుపుకోవటం. అంటే మనలో ఉన్న పాపాన్ని తీసివేసి, మనలో ఉన్నట్టు మానవ స్వభావాన్ని తీసివేసి, బలహీన మానవ స్వభావాన్ని తీసివేసి తన దైవత్వాన్ని అభిషిక్తులకి, గురువులకు ప్రసాదిస్తాడు, అపోస్తులకు ప్రసాదిస్తాడు. ఇది దీని యొక్క పరమార్థం. ఇప్పుడు మనం చాలా ముఖ్యమైనటువంటి మాటలోనికి వస్తున్నాం ప్రియులారా. ప్రభువు శిష్యుల పాదాలు కడుగుతున్నప్పుడు ఒక మాట చెప్పారు. నేను ఇప్పుడు చేసింది మీకు అర్థమైందా? మనకే అర్థం కాల, ఇన్ని సంవత్సరాలైనా.
ఇన్నిసార్లు వాక్యాన్ని చదివిన పూర్తిగా అర్థం చేసుకోలేం. ఆ రోజున సడన్గా యేసు ప్రభువు వాళ్ళ రబ్బూని, వాళ్ళ ప్రభువు ఆ విధంగా పాదాలు కడుగుతుంటే వాళ్ళకేమర్థమైతే కంగారులో ఉన్నారు. కాబట్టి వివరిస్తున్నాడు, వినండి ఎందుకు పాదాలు కడిగాడు. ఇప్పుడు ఆయన నోటిలోంచి ఉన్నదాన్ని మనం విందాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 12వ వచనం. యేసు వారందరి కాళ్ళు కడిగిన పిమ్మట మరలా తన పై వస్త్రమును ధరించి కూర్చుండి ఇట్లు పలికెను, నేనిప్పుడు చేసినది మీకు అర్థమైందా? మీరు నన్ను బోధకుడనియు ప్రభుడనియు పిలుచుచున్నారు కదా. మీరు అట్లు పిలుచుట సముచితమైన నిజమైన బోధకుణ్ణి ప్రభువును కూడా. ఎలయన నేను మీ బోధకుడను మీ ప్రభుడనై ఉన్నాను అని పలికి ఇప్పుడు ఎందుకు మరి పాదాలు కడిగారు చెప్తారు, వినండి. ప్రభుడను బోధకుడును అయిన నేను మీ పాదాలు కడిగిన మీరు కూడా ఒకరి పాదాలు ఒకరు కడుగుకోవాలి. ఇది నేను మీ సేవకుడిలాగా మారాను కదా, మీ పరిచారకుడిగా మారాను కదా. నేను సేవను చేయించుకోవటానికి కాదు, సేవను చేయడానికి వచ్చానన్నాడు కదా. మీరు కూడా అదే విధంగా మారాలి. నేను చెప్పినట్లు మీరు చేయవలనని మీకు ఒక ఆదర్శమనిచ్చితిని, మీరు ఖచ్చితంగా చేయాలి. ఈ సందర్భంగా మీలో గురువులంటే చాలా ప్రేమ ఉన్నటువంటి వారు ఉంటారు, భక్తి గౌరవం ఉన్నటువంటి వారు ఉన్నారు, నేను కాదంటల్లా. ఈరోజు యేసు ప్రభు శిష్యుల పాదాలు కడిగి మీరు కూడా అదేవిధంగా సేవకులుగా ఉండాలని చెప్పటం ద్వారా మాకు ఒక గట్టి హెచ్చరిక. మేము ఆత్మపరిశీలన చేసుకోవాలి. కొన్ని చోట్ల అన్ని చోట్ల అంటల్లా గురువులమైన మేము మా నిజ స్వభావాన్ని మరిచిపోతే ప్రమాదంలో పడ్డట్టే. ఆయన మమ్మల్ని ఎందుకున్నది సేవకులుగా ఉండడానికే కానీ మేనేజర్లుగా ఉండడానికి, అధికారులుగా ఉండడానికి, బాసులుగా ఉండడానికి కాదండి. కొన్ని చోట్ల అక్కడక్కడ జరుగుతుంది. ఇది మార్చుకోవాలి మేము మా స్వభావాన్ని. ప్రభు అంతటి వాడే, మెస్సయ్య అంతటి వాడే తను తాను తగ్గించుకొని రిక్తుని చేసుకొని శిష్యుల పాదాలు కడుగుతున్నాడు. ఇది గురువులంగా మేము ప్రియులారా ఒక పెద్ద బేస్తవారం రోజున, పవిత్ర గురువారం రోజున ఆచారంగా మాత్రమే కొంతమంది పాదాలు కడిగితే సరిపోదు. పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు మమ్మల్ని అందరినీ తట్టి లేపటానికి ఆయన కొంచెం వినూత్నమైన పంధాలో జైళ్ళలోకి వెళ్ళటం, రోడ్డు పక్కన ఉన్నటువంటి వాళ్ళ కాళ్ళు కూడా కడిగారు. ఒక గుర్తుని, ఒక చిహ్నాన్ని మాకు ఇచ్చాడు, ఒక సందేశాన్ని. ఆయన కూడా అలాగానే జీవించారు. ఈ రోజైనా కానీ మేము ఆత్మపరిశీలన చేసుకోవాలి. ప్రభు ఏమంటున్నాడు? మీరు కూడా నాలాగానే సేవక రూపాన్ని దాల్చాలి, ఒకరి పాదాలు ఒకళ్ళ కడుక్కోవాలి. ఇక్కడ ఒకరి పాదాలు ఒకళ్ళ కడుక్కోవటం అంటే ఒక బకెట్ నీళ్లు, ఒక ప్లేటు తీసుకొచ్చి కడిగితే అది కాదండి అయిపోయేది. అంటే ఒకరి ఎడల ఒకరు సేవక రూపాన్ని దాల్చి ఉండాలి, ఆ తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండాలి, ఆ సేవ, ఆ ప్రేమ భావాన్ని కలిగి ఉండాలి. గర్వానికి తావివ్వకూడదు, సేవకులంగా ఉండాలి. ఇది సవాలుతో కూడుకున్నది నాకు, మాకు, అందరికీ కూడా. ఈ ఆధునిక ప్రపంచంలో చెప్పాను కదా, కొన్ని చోట్ల బోధకులమైన మేము హైరార్కీలో ఉన్నటువంటి మేము అధికారుల్లాగా, బాస్లాగా, పెత్తనం చలాయించేటువంటి వారముగా ఉంటే ఇదిగో ఈ వాక్యాన్ని చదువుకోవటం మంచిది. ప్రభువే స్వయంగా శిష్యుల పాదాలు కడిగి నేను మిమ్మల్ని కడిగినట్లు మీరు కూడా ఒకరినొకరు కడుగుకోండి అని చెప్పి సేవక రూపాన్ని దాల్చండి అని పలికాడు. ప్రియులారా, ఈనాడు మనం మరొక అంశాన్ని కూడా ధ్యానం చేస్తాం. యేసు ప్రభువు ఏమంటారంటే,
యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనం, నేను మీకు ఒక నూతన ఆజ్ఞనిచ్చుచున్నాను, మీరు ఒకరిని ఒకరు ప్రేమించండి. అక్కడి వరకు చెప్పి ఆగితే బాగానే ఉంటుంది, కానీ అక్కడి నుంచి ఇంకొక అడుగు, పెద్ద అడుగు ముందుకేస్తున్నారు. ఒక పెద్ద అడుగు ముందుకేస్తున్నారు. ఏంటంటే, నేను మిమ్ము ప్రేమించినట్లు మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి. అమ్మో, ఇక్కడే సవాలు. యేసయ్య మనల్ని ఎలా ప్రేమించాడు? మనల్ని సిలువలో కొడుతున్నా కానీ మనల్ని క్షమించి, మనల్ని మన్నించి, మనల్ని ఇంకా ప్రేమించాడు. చంపేవారిని ప్రేమించాడు, హింసించేవారిని ప్రేమించాడు, దూషించే వారి కొరకే ప్రార్థించాడు. మీరును నా వలె మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి అని పలికి, కొలమానం ఏంటో తెలుసా? నువ్వు క్రైస్తవుడు అన్నదానికి ఇప్పుడు అంటున్నాడు, మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉన్నచో దానిని బట్టి మీరు నా శిష్యులని తెలుసుకుంటారు, ఇతరులు తెలుసుకుంటారు. ప్రియులారా, ఇది ఈనాటి పండగ. భావోద్వేగముతో కూడినటువంటి, హృదయాన్ని కదిలించేటువంటి ఆ యేసుప్రభు అప్పగింపబడినట్టు రాత్రి, ఈ యొక్క పవిత్ర గురువార రాత్రి, పెద్ద బేస్తవారపు రాత్రి, మనందరం కూడా ఈ సాంగ్యాలలో పాల్గొంటున్నప్పుడు ఏదో ఒక ఆచారంగా పాల్గొవద్దండి, ఉపయోగం ఉండదు. మనం దాన్ని మరలా జీవించాలి, మనం తలపొయ్యాలి. నేను ఏ విధంగా జీవిస్తున్నా, రేపటి రోజున పవిత్ర శుక్రవారం రోజున, గుడ్ ఫ్రైడే రోజున యేసు ప్రభు నా కొరకే మరణించబోతున్నాడు. నేను ఏ విధంగా ఉన్నాను? నా జీవితం ఏ విధంగా ఉంది? సేవకులుగా ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. రెండూ చాలా సవాలుతో కూడుకున్నటువంటివే. నీ కుటుంబంలో నువ్వు ఏ విధంగా ఉంటున్నావు? ఒక భర్తగా పెత్తనం చలాయించడానికి ప్రయత్నం చేస్తున్నావా? ఒక భార్యగా పెత్తనం చలాయించడానికి ప్రయత్నం చేస్తున్నావా? ఒక పిల్లవాడిగా, కొడుకుగా తల్లిదండ్రుల మీద పెత్తనం చలాయించడానికి ప్రయత్నం చేస్తున్నావా? ఇంకా తల్లిదండ్రులను హింసించడానికి, తల్లిదండ్రులను నువ్వెందుకు అలా చేయలే, నువ్వెందుకు చేయలే, ఇలా చేసావు, అలా చేసావు అని ఇక్కడ ఈ విధంగా ఉంటున్నామా? అందరి బాధ్యత అండి. లేకపోతే ప్రేమ, సేవ, త్యాగం, బలిదానం, యేసయ్య, నీవు కూడా నీ కుటుంబంలో యేసయ్యలాగా నిన్ను నీవు బలి అర్పించుకోవటానికి సిద్ధంగా ఉన్నావా? కష్టాలు, శ్రమలు వచ్చినప్పుడు అవి నీవు భరించటానికి కుటుంబాలని భుజస్కంధాల మీద ఒక భార్యగా, ఒక కుమారునిగా, ఒక తండ్రిగా నీవు సిద్ధంగా ఉన్నావా? ఆత్మపరిశీలన చేసుకో. ఈ మధ్య కాలంలో నేను ఒక వీడియో ఇంటర్వ్యూ విన్నానండి, చాలా ముఖ్యమైన ఇంటర్వ్యూ. ఏమిటి అంటే, ఒక తమ్ముడికి తన అన్నతోటి ఒక గొడవ వచ్చిందంటండి. పెళ్ళయ్యింది, ఇద్దరు ఎవరి దారిన వాళ్ళు ఉంటున్నారు. చోటు దగ్గర ఒక గొడవ వచ్చింది. వాళ్ళన్న కొన్ని అడుగులు తన స్థలాన్ని ఆక్రమించుకున్నాడు. ఇతను నయాన భయాన చెప్పటానికి ప్రయత్నం చేశాడు. అది గొడవల వరకు వెళ్ళిపోయింది, బాగా గొడవల వరకు వెళ్ళిపోయింది. ఇతనికి ఏం చేయాలో అర్థం కాలేదు, ఎంత చెప్పినా వింటల్లా. చివరికి ఇక పోలీస్ స్టేషన్కి వెళ్ళి అన్న మీద కేసు పెట్టేద్దాం అనుకున్నాడు. ఒక్కసారి ఆ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడానికి కొంచెం ఆలస్యమైంది. అక్కడ కూర్చొని తమ్ముడిగా ఇతను తన చిన్ననాటి జ్ఞాపకాలు జ్ఞాపకం చేసుకోవటం, నెమర వేసుకోవటం ప్రారంభించాడు. నా అన్నలు నాకేం చేశారు? చిన్నప్పుడు నన్నెవరైనా కానీ అనవసరంగా ఒక దెబ్బ కొడితే మా అన్నలు వచ్చి నా పక్షాన ఉండేవాళ్ళు, నా మీద ఈగ వాళ్ళనిచ్చేవాళ్ళు కాదు. నా షర్టు బాగలేకపోతే మా అన్నోళ్ళ షర్టు నాకు పట్టేది కాబట్టి మా అన్న ఆయన బాగలేని షర్ట్ వేసుకొని నాకు మంచి షర్ట్ ఇచ్చేవాడు.
కొన్నిసార్లు అమ్మోళ్ళు డబ్బులు, అతను చెప్తున్నాడు ఇంటర్వ్యూలో, మా అమ్మ వాళ్ళు డబ్బులు ఇస్తే మా అన్నయ్య కొనుక్కోకుండా నాకు కొనిపెట్టేవాడు. ఇవన్నీ జ్ఞాపకం చేసుకున్న తర్వాత అంట ఆయన పోలీస్ స్టేషన్లో కూర్చొని తెలియకుండానే వెక్కి వెక్కి ఆడవటం ప్రారంభించాడంటండి. ఈ 2 సెంట్లు ఆస్తి, ఎకరం పొలం అనుకుందాం, ఈ ఎకరం పొలం ఆస్తి నేను అమ్మితే నాకు నా అన్నల ప్రేమ వస్తుందా? నేను చిన్నప్పుడు వాళ్ళు నా కోసం అన్ని త్యాగం చేశారు కదా, నాకు ఉద్యోగం ఉంది, ఆస్తి ఉంది, సంపదలున్నాయి, దీనికోసం నేను నా అన్న మీద కేసు పెట్టేది? ఒక్కసారిగా అంతర్మదనంలోకి వెళ్ళిపోయాడంట. ఆ చిన్ననాటి అన్నని, ఆ త్యాగపూరితమైన అన్నని, తన కోసం త్యాగం చేసిన అన్నని జ్ఞాపకం చేసుకున్నాడు. ఒక్కసారిగా పైకి లేచాడు. పోలీస్ ఆయన వచ్చి, సార్ ఏదో కేసు రాయాలన్నారు, ఎఫ్ఐఆర్ రాయాలన్నారంటే, ఏం లేదండి అని పక్కొచ్చేసాడు. ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి 1 వారం రోజుల పాటు అతను ఏమీ మాట్లాడలేదు, వదిలేశాడు. అన్నకు ఒక గుర్తు ఇచ్చాడు, తీసుకో, పర్వాలేదు, అది ముఖ్యం కాదు. మా అన్నని నేను కోర్టుకి, స్టేషన్కి ఈ సంపద కోసం ఏడవాలా? ఆ చిన్ననాటి ప్రేమలన్నీ ఏమయ్యాయి? ఆ చిన్ననాడు ఆయన చేసిన త్యాగాలన్నీ నా కోసం ఏమయ్యాయి? ప్రేమ జ్ఞాపకం వచ్చింది. ఒక్కసారిగా ద్వేషం కాలిపోయింది, బూడిదైపోయింది. ద్వేషం పోయింది, ప్రేమ గెలిచింది. ప్రేమ గెలిచింది. కొన్నాళ్ళకట అన్నకు కూడా అర్థమైపోయిందంట, తమ్ముడు మారాడు, ఏం జరిగింది? నిదానంగా దగ్గరయ్యాడు. తమ్ముడు ఇలా జరిగిందన్నా అని చెప్పగానే ఇద్దరూ కౌగలించుకొని ఏడ్చుకున్నారంట. ప్రియులారా, ఈరోజు యేసు ప్రభు శిష్యుల పాదాలు కడుగుతున్నారు, ప్రేమాజ్ఞను ఇస్తున్నారు. ఇవి 2 వేరు కాదు, ఇవి 2 ఒకటే. మనల్ని మనం తగ్గించుకుంటేనే నిజంగా ప్రేమించగలుగుతాం. తగ్గింపు లేకుండా ప్రేమ లేదు, రాదు. గర్వంతో ఉన్నటువంటి వాడికి ప్రేమించే సమయం ఏడుంది? మదర్ తెరేసా అంటారు కదా, ఇతరులు నాకు చేసిన కీడుని నేను తలుస్తుంటే నాకు ప్రేమించటానికి ఆ సమయం ఎక్కడుంది నాకింకా? ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈనాడు యేసు ప్రభు శిష్యుల పాదాలు కడిగే సాంగ్యం, ప్రేమాజ్ఞనిచ్చినటువంటి సన్నివేశాన్ని మనం ధ్యానం చేస్తుండగా ప్రభువుని వేడుకుందాం. ఓ యేసురాజా, మేము కూడా దీనత కలిగి జీవించటానికి, మాలో ఉన్న గర్వాన్ని కాల్చివేయడానికి మాకు సహాయం చేయి ప్రభువా. అదేవిధంగా ఇరుగువారి ఎడల, పొరుగువారి, మా కుటుంబ సభ్యుల ఎడల ప్రేమను కలిగి జీవించేటువంటి గొప్ప మనస్సును మాకు ఇవ్వయ్యా. ప్రేమించే హృదయాన్ని మాకు దయచేయి తండ్రి. ఎంత ప్రేమ అంటే నువ్వు పలికావు కదా, నేను మిమ్ము ప్రేమించినట్లు మీరును ఒకరిని ఒకరు ప్రేమించుకోండి అన్నావు కదా, అప్పుడే మీరు నా శిష్యులగుతారన్నావు కదా. ఆ హృదయాన్ని మాకు ఇవ్వయ్యా. మాకు చేత కాదు, మా వల్ల కాదు. తలల వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమామయుడా, కనికర సంపన్నుడా, శిష్యుల పాదాలు కడిగినట్టు మహాదేవా, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు. ప్రేమించండి, నా వలే ప్రేమించండి అని పలికిన దేవా మీకు స్తోత్రాలు. దేవా, మా కుటుంబాలలో, మా ఇరుగు పొరుగు వాడియలలో మేము ఈ తగ్గింపు జీవితం లేకుండా, మా సంఘాలలో మేము ఈ ప్రేమ లేకుండా, మా కుటుంబాలలో మేము ఈ ప్రేమ లేకుండా పంతాలు, పట్టింపులు పెట్టుకొని బంధాలు తెగిపోయేదాకా, శాంతి లేకుండా, సమాధానం లేకుండా, గర్వంతో బ్రతుకుతున్నాం నాయన. మమ్మ క్షమించండి ప్రభుగా.
ఈనాడు మీరు మీ శిష్యుల పాదాలు కడిగి దీనత అంటే ఏంటి, సేవక రూపం అంటే ఏమిటి, తగ్గింపు వినయం అంటే ఏమిటో మాకు కళ్ళారా చూపిస్తున్నారు. మీకు స్తోత్రాలు ప్రభువా. మేము కూడా మాలో ఉన్నట్టు ఆది పాపం అనే గర్వం అనే దానిని తీసివేసుకొని దీనత కలిగి నిన్ను అనుసరించు వారిగా మమ్మ దీవించండి. ఓ యేసయ్యా, ప్రేమాజ్ఞను మాకిస్తూ నేను మిమ్ము ప్రేమించినట్లు మీరును ఒకరిని ఒకరు ప్రేమించండి అని పలుకుతున్నావు కదా. ఈనాడు ఈ వాక్య పరిచర్యలో పాల్గొంటున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి ప్రభుగా. ముఖ్యంగా క్రైస్తవులమైన మేము ఈ సేవ ప్రేమ సేవ అనే ఆజ్ఞలు రెండింటినీ కూడా మా జీవితాలలో పాటించటానికి కావాల్సిన పరిశుద్ధాత్మ శక్తిని మాకు దయచేయండి తండ్రి. ముఖ్యంగా ఈ పెద్ద బేస్తవారం రోజున, ఈ యొక్క పవిత్ర గురువారం రోజున దివ్యబలి పూజలో పాల్గొని దివ్య సప్రసాద స్థాపన, గురుత్వ స్థాపన, శిష్యుల పాదాలు కడగటం, ప్రేమాజ్ఞ, వీటిని గురించి మేము ధ్యానించుకుంటుండగా తండ్రి మాలో హృదయ పరివర్తన, మార్పును తీసుకొని రండి. అనారోగ్యముతో బాధపడుతున్న నీ బిడ్డలను ప్రభువా నీ గాయపడిన హస్తాలతో తాకండి, స్వస్థపరచండి. ప్రేమమయుడా, కుటుంబాలలో శాంతి సమాధానమైనటువంటి వారికి నీ నిజమైన శాంతిని సమాధానం దయచేయండి. మా కోసం ప్రార్థించండి అయ్యా అని అడిగిన ప్రతి బిడ్డను ఈ వీడియో కింద ఎవరైతే మెసేజ్లు ఉంచుతున్నారో, మెసేజ్లు పెట్టడం రాక నాతో కలిసి ఇప్పుడు ప్రార్థిస్తున్నారో వారందరి తలంపులను దీవించండి నాయన. నన్ను వ్యక్తిగతంగా అడిగిన బిడ్డలందరిని దీవించండి ప్రభుగా. ఈ పరిచర్య కొనసాగటానికి ఇతోధికంగా రెగ్యులర్గా ఎవరైతే హెల్ప్ చేస్తున్నారో వారందరిని దీవించమని ప్రభువా, ఈ పవిత్ర దినాలలో మమ్మల్ని మేము శుద్ధిగా ఉంచుకొని నీకు దగ్గర కావటానికి కావాల్సిన శక్తిని, పరిశుద్ధాత్మ వరాన్ని మాకు దయచేయమని మనాదురైన క్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.